మీకోసం మా వశిష్ఠ గాడి లాంగ్ వీడియో పెట్టేశాను అక్షరాభ్యాసం ఎలా జరిగింది అని. అసలు మా వాడి గిఫ్ట్స్ ఏమి వచ్చాయి వీడియో చివరి వరకు చూసేయండి చెప్పేస్తా. మా వాడు మీ అందరికి హార్ట్ ఇచ్చేస్తున్నాడు తీసుకోండి. మరి ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ బాగా అల్లరి చేస్తున్నాడు. బట్ మావాడు మాత్రం చాలా బుద్ధిమంతుడిలాగా పంతులు గారు చెప్పింది వింటున్నాడు. ఇంట్లో అయితే బాగా అల్లరి చేస్తాడు. బట్ బయటికి రాగానే మాత్రం బుద్ధిమంతుల యాక్టింగ్ మాత్రం విరగదీసేస్తున్నాడు. అసలు మా అప్పుడైతే ఇలాంటి అక్షరాభ్యాసాలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. 5 years అయిందా స్కూల్లో జాయిన్ చేసామా ఇదే. ఇంకా అసలు మా వాడు పలక కూడా టచ్ చేయనివ్వట్లేదు. వాడిది వాడే రాసేస్తా అంటాడు. అప్పుడే పలకం చూసాక మా వాడు ఎనర్జీ లెవెల్స్ అన్ని హైలో వెళ్ళిపోయాయి. బట్ ఫైనల్లీ పంతులు గారు చెప్తే మా బావ చేపట్టుకొని రాయిస్తే అప్పుడు విన్నాడు మా సారు. అప్పుడే అక్షరాభ్యాసం చేసుకున్న కొంతమంది పిల్లలతో మా వాడు బాగా ఫోటోలు దిగేశాడు. నిజంగా మనకి ఈ వయసులో ఏం తెలుసని అప్పుడు ఆడుకోవడం, ఏడవడం, తినడం తప్ప ఏమీ తెలీదు. బట్ ఈ జనరేషన్ పిల్లలు మాత్రం చెప్పగానే క్యాచ్ చేస్తున్నారు. అంతా సోషల్ మీడియా మహిమ. ఒక 1 hour కంటిన్యూస్ గా ఆడిన తర్వాత ఇప్పుడు వాటర్ తాగుతున్నారు. అక్క చెల్లెళ్ళం కలిసామంటే మాకు ప్రపంచంతోనే సంబంధం ఉండదు. అన్ని ముచ్చట్లు వచ్చేస్తాయి మాకైతే. మేమందరం వర్కింగ్ ఉమెన్స్. 10 లోపు ఇదంతా కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కూడా వెళ్ళిపోయాం. ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్. మా అమ్మ స్ట్రెస్ ని తట్టుకోవడం కోసం ఇలా చూడండి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్తే మా మమ్మీనే కదా అందరినీ చూసుకోవాల్సింది. ఇంకా మా వశిష్ఠకి స్లేట్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్, వాడికి ఇష్టమైన బాల్స్ కూడా వచ్చేసాయి. అది పట్టుకొని వాడైతే తెగ రన్నింగ్ చేసేసాడు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్స్ ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.